గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వీళ్ళు కడతాం, మన ప్రభుత్వం కడతాం అన్నటువంటి ఇళ్లలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 50% ఉండబోతుంది అన్నటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ప్రకటించారు, మొత్తం భారతదేశంలో కూడా ఇల్లు లేనటువంటి పేదవాడు ఈ 5 సంవత్సరాల్లో ఉండకూడదు, దానికి కావాల్సినటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా కేటాయింపులు జరుపుతామని చెప్పని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను చెప్పొస్తున్నటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు 1000 కోట్లు వీళ్ళు ప్రతిపాదించారు. నేను మచ్ టాక్డ్ అబౌట్ ది ప్రోగ్రామ్. ఈ యొక్క ప్రోగ్రామ్ మా యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం అని చెప్పుకుంటూ వచ్చారు. దాని మీదనే మనం ప్రజల్లోకి వెళ్ళాం, దాని మీదనే మనం అధికారంలోకి వచ్చాం. వచ్చినటువంటి ఒక తర్వాత అందరూ ఆశించారు అధ్యక్ష, ఒక వైపున దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళు సకల జనుల సర్వే ఒక్కసారి వివరాలు వెల్లడించండి. ఇల్లు లేని పేదలు, ఇల్లు లేని హరిజనులు, ఇల్లు లేని గిరిజనులు, ఇల్లు లేని మైనారిటీలు, ఇల్లు లేని బీదలు ఎన్ని లక్షల సంఖ్యలో ఉన్నారో ఒక్కసారి సర్వే వివరాలు గౌరవ మంత్రి గాని ఎవరైనా సరే సభకు వెల్లడి చేస్తే మనకు అర్థమవుతుంది. మనం వాస్తవాలకు దగ్గరలో ఉన్నామా, మన కేటాయింపులు మన యొక్క బంగారు తెలంగాణని ఈ 5 సంవత్సరాల్లో చేరుకునేటువంటి దిశలో మనం పయనిస్తున్నామా లేదా అన్నటువంటి ఒక అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకురావడం కొరకే నేను ప్రస్తావిస్తున్నానని చెప్పని మనవి చేసుకుంటున్నాను. తప్పకుండా ఇప్పుడు నేను మళ్ళీ చెప్పొస్తున్నాను, కేంద్ర ప్రభుత్వం 50% యొక్క సహకారంతోనే ఇక్కడ కూడా ఇల్లు చేపట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. 4000 కోట్ల రూపాయల భారం ఈ ప్రభుత్వం మీద పడుతున్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ఇది పేదల ప్రభుత్వం, పేదల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, వారికి ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాం. ఈ విషయంలో దయచేసి మీరు కన్ఫ్యూజ్ కాకండి.